క్యారెక్టర్ని ఇంకా ముద్ర వేయాలంటే ఇంకో 2 సీన్లు, అవును 2 బిట్లు. అవును. కానీ గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కుప్పం నుంచి థంపింగ్ మెజార్టీతో ఎలక్ట్ అయిపోయి అసలు ప్రపంచమే దద్దరిల్లిపోయిన విజయం సాధించి అదంతా అక్కడ నిలబెడుతుంటే కుప్పం నుంచి తుపాకులు తయారు చేసే సినిమా. ఇప్పటి నుంచి ఈ కూడా గెలుస్తాడు రేపు June 14th. అవునా? గెలుస్తాడు. సో మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. రేపు 14వ తారీఖున సుబ్రహ్మణ్యం గెలుస్తాడు కుప్పం నుంచి. కుప్పం బాగా కలిసి వస్తుంది, ఎవరైనా కుప్పం అంటే గెలిచేస్తున్నారు అనమాట. అంతేనా? అసలు పవన్ కళ్యాణ్ విక్టరీ విన్ చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? 21 out of 21 వరల్డ్ రికార్డ్, 100% విన్. ఎంత గొప్ప లీడర్ చూడలా. అంటే నాకు విన్ను గెలుస్తారు ఓడిపోతారు అది పక్కన పెట్టండి. అంటే నేను అనేది ఆయన ఎలక్షన్స్కి ఇలా వెళ్ళడమే గెలిచిపోయారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అలా ఓడిపోతూ వచ్చి ఇంకా ఫైట్ చేసి ఎంత పేరుంది ఆయనకి, సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరుంది. అయినా సరే అటు పక్క వెళ్ళి ఇప్పుడు జనరల్గా ఏంటి మనం ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు సినిమా దీనికి వెళ్తారు పాలిటిక్స్గా. అవును. ఆయన ఫామ్లో ఉండి సెంటర్ ఫామ్లో ఉండి అటు పక్క వెళ్ళారు. అక్కడ ఎంత హ్యూమిలేషన్ ఉంటుంది, ఎంతమంది జనంలో వచ్చి అయినా అసలు స్టిల్ హీ నెవర్ గేవ్ అప్. దట్ ఈస్ వాట్ నాకు కొందరు అడుగుతూ ఉంటారు, నాకు సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా ఆడుతా నాకు నమ్మకం ఉంది, మన వర్స్ట్ కేస్ సినారియో లేకపోతే ఆ అమ్మాయి గురించి మీరు చెప్పుకోండి, ఏ సినిమా అయినా సరే ఆడలేదా అనుకోండి, అంటే ఫర్ మీ దట్ ఈస్ నాట్ సక్సెస్. ఒకటి ఇది గెలిచినా సరే దట్స్ నాట్ సక్సెస్. సక్సెస్ ఫర్ మీ ఇస్ నేను ట్రై చేస్తూనే ఉన్నా. సో దట్ ఈస్ సక్సెస్ అని నా ఫీలింగ్. సో అలాగా ఆయన ఫస్ట్ ఒక 5 years 10 years అలా చేస్తూ ఇంకా పార్టిసిపేట్ చేస్తూ అదే ఊపుతో చేస్తున్నారు చూడండి, అది విక్టరీ. అప్పుడు 100% ఒకరోజు విక్టరీ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు నన్ను అండి మోస్ట్ అండర్ రేటెడ్ నాకు ఒకరోజు వస్తుంది, అది నాకు తెలుసు. బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్. నేను అలా ఒక సినిమా అనిపించింది సుధీర్ అంటే ఇన్ అ వే ఇట్ ఇస్, అంటే వాళ్ళు పాజిటివ్గా చెప్పిందే, అదే వాళ్ళు ఒక పాజిటివ్ దాంతోనే దే వాంట్ టు సీ మోర్ అని చెప్పింది. బట్ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నాట్ అన్హ్యాపీ. ఐ మీన్ అవే అంటే ఐఎమ్ నాట్ అన్హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఏంటంటే ఫస్ట్లో నేను బాధపడేవాడిని, ఫస్ట్ 1 or 2 films వచ్చావు, అరే ఇలాంటి సినిమా కావాలి రావట్లేదు అనుకునేవాడిని. సార్ ఇప్పుడు ఇలాంటి సినిమా నాకు ఫస్ట్ డే వచ్చితే ఏం రెస్పెక్ట్ సార్, ఏ రెస్పెక్టే లేదు. ఈరోజు అందరూ వచ్చి అరే నీకు ఇంకా పెద్ద సినిమా, వాళ్ళు చెప్తున్నారు పెద్ద సినిమా పడాలి, ఇంకా పెద్ద సినిమా పడాలి, ఎక్కడికి వెళ్తాడని. అప్పుడు వచ్చింది నాకు ఇప్పుడు ఈ సినిమా, ఆ స్టేజ్లో వచ్చింది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే యాక్టర్ అనే వ్యక్తి కమర్షియల్ ఇమేజ్ రావాలి, ఆ కమర్షియల్ హీరో లాగా రావాలి అంటే కనుక అది అతను గెలుచుకోవాలి. హీ హ్యాస్ టు ఎర్న్ ఇట్. వాడు మంచి పాత్రలు చేసుకుంటూ చేసి జనాలు కూర్చోబెడతారు. సో జనాలు నాకు ఇచ్చారు ఈ సినిమా, నాకు జనాలు తీసుకొచ్చారు ఈ సినిమాని. ఎందుకంటే నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చి అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కొన్ని సీన్లు చేస్తూ ఉన్నప్పుడు అది నోటీస్ చేసి, లేకపోతే మీలాంటి వ్యక్తులు చాలామంది వచ్చి మీకు ఎప్పుడైతే కరెక్ట్ యాక్షన్ సినిమా పడాలన్నప్పుడు ఆ డైరెక్టర్ చూడడం, హరీష్ శంకర్ గారు చెప్పడం, వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం, అందరూ చెప్తున్నారు. హరీష్ శంకర్ గారు చెప్పారా? ఏదో ఒక ఆడియోలో నుంచి చెప్పారని అతను చెప్తున్నారు, నాకు కరెక్ట్ గుర్తులేదు. అలా అది చూడడం, అలా రిఫరెన్సెస్. సో అలా చెప్తూ ఉండేప్పటికీ అండ్ దేర్ సమ్ పీపుల్ హూ కెన్ సీ దట్ అండ్ సమ్ పీపుల్ పుట్ ద స్టెప్ ఫార్వర్డ్ అండ్ సే ఓకే నేను వీటితో చేస్తాను, నాకు నమ్మకం ఉంది వీటితో అని. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అంటే యూఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్, ఇలాంటి సినిమా చేస్తే బాగుందని నీకు అనిపిస్తూ వచ్చిందా? ఇనీషియల్గా ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు ఫిల్మ్ లైక్ దిస్, బట్ నాకు చాయిస్ లేక నేను కొన్ని చేసుకుంటూ వచ్చాను. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఇప్పుడు నేను చూసుకుంటే కనుక వెనక్కి తిరిగి దిస్ ఈజ్ వాట్ ద బెస్ట్ కెన్ హ్యాపెన్. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆల్సో. అంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ కానీ లేకపోతే థియేటర్స్కి జనాలు వెళ్ళకపోవడం కానీ, ఈ మధ్య ఒక్క సినిమా డిడ్ నాట్ ఫేర్ వెల్. ఈ మధ్య రోజుల్లో రిలీజ్ అయిన సినిమాలో నాట్ అప్ టు ది మార్క్. ఇవి కూడా ఓ పక్కనేమో థియేటర్స్కి జనాలు వెళ్ళట్లేదు, ఓ పక్కన ఓటీటీ గొడవ. నువ్వు ఇంకా ఓటీటీ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చావు, అనేదో నేను చదివాను. ఈ థియేటర్కల్ విండో అన్నది బాగా డెవలప్ అవ్వాలి, లేకపోతే టుమారో దే విల్ డిక్టేట్ టర్మ్స్ టు అస్ అని. ఇన్ని గొడవల మధ్య, ఇన్ని ఇష్యూస్ మధ్య ఒక సినిమా రిలీజ్ అవుతున్నది అనుకున్నప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసావు. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందని నీ ఓకే సినిమా బాగుంటుందని కాన్ఫిడెన్స్ నీకుంది, దట్స్ ఇట్. బట్ ఒక క్యాల్కులేషను, బడ్జెట్టు,
అండ్ సినిమా కూడా ఓన్ రిలీజ్ అంటగా. లేదు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూసి, అంటే ఈ రోజుల్లో ఎన్ఆర్ఐలు తక్కువలేంటి, ఏ సినిమా అయినా ఎన్ఆర్ఐ ఉండదు 90%. సినిమా చూసి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నారు ప్రతి ఒక్క ఏరియా. అవునా? నాట్ ఓన్ రిలీజ్. మైత్రి చేస్తుంది, గీతా ఆర్ట్స్ చేస్తున్నారు, ఒక ఏరియా నేనే కొనుక్కున్నాను. ఓ అనవసరంగా చెప్పించారు నాతో. నాకు చెప్పడం కాదు, భలే నీ ఫ్యాన్స్ ఎంత ఎంకరేజింగ్ ఫీల్ అవుతారు కదా మా హీరో సినిమా. అంటే నెక్స్ట్ సినిమా కొనకపోతే అదే నెక్స్ట్ సినిమా కొనకపోతే బ్యాడ్ అవుతుంది కదా. ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు. సినిమా 100% హిట్ అయ్యే లక్షణం. ఈ సినిమాకి పాస్ సార్. ఈ సినిమా నేను కొనకపోయినా హిట్ పక్కన పెడదాం. అవునా? నెక్స్ట్ సినిమాకి ఒకవేళ హీరో గారు కొనలేదు అంటే ఇది బాగాలేదేమో అని కొనకూడదేమో అనుకుంటారేమో. అంటే అదే హీరో కొనలేదు కాబట్టి ఈ సినిమా బాగుండి ఉండదురా అని అనుకోవచ్చు. అనుకోవచ్చు. అదొక ప్రాబ్లం మరి. అదేలే. బట్ ఏదైనా సరే ఇప్పుడు